హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మినపప్పు పాయసం చేస్తున్నాను. మినపప్పు పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ మినపప్పు, ఒక కప్పు బెల్లం, ఒక స్పూన్ రైస్, కొన్ని వాటర్ తీసుకోవాలి. పాయసం ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మినపప్పు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో ఒక స్పూన్ బియ్యం వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న మినపప్పును మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్ మినపప్పుకు 6 బౌల్స్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఎందుకంటే మినపప్పు జిగురుగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకుంటే మెత్తగా ఉడుకుతుంది. అలాగే మినపప్పును పొడిని డైరెక్ట్గా మరిగే వాటర్లో వేస్తే వెంటనే ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందుగానే మినపప్పు పౌడర్లో ఒక బౌల్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్తో కలుపుకున్న పౌడర్ని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఉడికిందా లేదని చూసి మినపప్పు పొడి ఉడికినాక ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం వేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగినాక కొంచెం పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకొని కలుపుకోవాలి. మినపప్పు బెల్లం కాబట్టి పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలు అయినా అందరూ తినొచ్చు. ఆరోగ్యం బలానికి బలం. మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే పాయసాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా అయితే పాయసం టేస్టీగా వస్తుంది. మనకు కావాలి అనుకుంటే బాదం పప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. పాయసం అయితే వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. మరి చిక్కగా ఉండకూడదు, మరి పలుచగా ఉండకూడదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవడమే. వర్షం పడుతున్నప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది కదా, అప్పుడు వేడివేడిగా పాయసం తీసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మినపప్పు పాయసం. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుంటాం. బాయ్ బాయ్ దోస్తులు.